ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో INDOASIS అని టైప్ చేయండి. మీకు యాప్ ఓపెన్ అవుతుంది. కింద ఆ యాప్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది ఇన్స్టాల్ చేసుకోండి మీ మొబైల్లోకి. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ అని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక స్క్రీన్ ఒకటి ఓపెన్ అవుతుంది. దీంట్లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలా. ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇన్ఫర్మేషన్ మెసేజ్ అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేయండి. తర్వాత సిఐఎఫ్ నెంబర్ అని అడుగుతుంది. మీ పాస్బుక్లో ఉన్న సిఐఎఫ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ SMS అని క్లిక్ చేయండి. అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేయండి. తర్వాత ఎలా క్లిక్ చేయండి. మీరు ఏ బ్యాంక్లో ఏ నెంబర్ ఇచ్చుంటారో ఆ నెంబర్ క్లిక్ చేయండి. మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో ప్రొసీడ్ అని క్లిక్ చేసేయండి. పైన 2 ఆప్షన్లు ఉన్నాయి. ఆ ఆప్షన్ల గురించి మళ్ళీ డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. ఇలా స్క్రీన్ ఒకటి ఓపెన్ అవుతుంది. పైన 3 ఆప్షన్లు ఉంటాయి. మనకు కావాల్సింది ATM డెబిట్ కార్డ్ ఆప్షను. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. అక్కడ ATM కార్డు దగ్గర మీ ATM కార్డు నెంబర్ ఇవ్వండి. నెంబర్ ఇచ్చిన తర్వాత కిందకు వస్తే ఎక్స్పైర్ మంత్, ఇయర్ అని అడుగుతుంది. మీ కార్డులో 2 డీటెయిల్స్ ఉంటాయి. అవి ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ ATM కార్డు పిన్ సీక్రెట్ కోడ్ ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓకే కొట్టండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ఒక స్క్రీన్ వస్తుంది. మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు పిన్ ఒకటి జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ పిన్ దేనికంటే లాగిన్ చేసేదానికి ఫస్ట్ పిన్ ఎంటర్ చేయండి. ఏదైనా 4 నెంబర్లు ఎంటర్ చేయాలి. ఇక్కడ సేమ్ అదే విధంగా కన్ఫర్మ్ పిన్ ఉంది. ఇక్కడ కింద కూడా అదే 4 డిజిట్స్ ఇచ్చేయండి. పైన ఏది ఇస్తారో అదే యాక్టివ్గా మీరు కింద కన్ఫర్మ్ దాంట్లో ఇవ్వాల్సి వస్తుంది. 4 డిజిట్స్ ఇచ్చిన తర్వాత క్లిక్ చేయండి. మీకు కొత్త స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆ స్క్రీన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఆ స్క్రీన్లో కూడా మీరు 4 నెంబర్లు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మొదటి ఇచ్చిన 4 నెంబర్లు ఆ స్క్రీన్లో ఇవ్వకూడదు. ఇక్కడ డిఫరెంట్ మీరు 4 డిజిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సబ్మిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అంతా ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ అంతా ఓకే అయిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనే ఒక స్క్రీన్ వస్తుంది. దాన్ని ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మీరు యాప్ మెయిన్ స్క్రీన్లోకి వెళ్ళండి. మీరు ఫస్ట్ ఇచ్చిన MPIN 4 డిజిట్స్ ఇక్కడ టైప్ చేయండి. మెసేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. దాన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు ఫింగర్ ప్రింట్ ఒక స్క్రీన్ ఒకటి అవుతుంది. మీకు ఫింగర్ ప్రింట్ మొబైల్ అయితే మీరు ఫింగర్ ప్రింట్ ఇవ్వాల్సి వస్తుంది. ఫింగర్ ప్రింట్ ఇచ్చేసి ఓకే అని క్లిక్ చేస్తే మీకు ప్రాసెస్ నార్మల్ అయిపోతుంది. ఓకే ఫింగర్ ప్రింట్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓకే అని క్లిక్ చేయండి. మీకు బ్యాంకింగ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసేయండి. మీరు క్లిక్ చేయండి. ఇలా స్క్రీన్లో కిందకి వెళ్ళిన తర్వాత గాట్ ఇట్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో ముందు మీరు అకౌంట్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ హోమ్ సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీది సేవింగ్ అకౌంటా లోన్ అకౌంటా అని అడుగుతుంది. మీరు సేవింగ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి సేవింగ్ అకౌంట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ అకౌంట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సేవింగ్ అకౌంట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ అకౌంట్ కింద డిస్ప్లే అవుతుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో మీ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నారు కదా, ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా మీకు కొన్ని ఆప్షన్లు ఉంటాయి. ఈ ఆప్షన్ల గురించి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. నా నెక్స్ట్ వీడియోలో అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, అకౌంట్ నెంబర్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ఇంకొకసారి ఈ వీడియోని మళ్ళీ పూర్తిగా చూడండి.